गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। జ్ఞానమజ్ఞానముల మధ్యగాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయముల బడయు నన్ను చిటికింధనంబునై దొరలు నన్ను ఎటులవో నీలో నన్నెటుల చేర్చుకుందువో దేవా నేను నీ యందే భారమాని నిన్నే వీక్షించు సుందునే తిన్ను కన్ను అలపి చూసిన నీరు తెలియచుండు వెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు వెలసి చూసిన నీ పేర పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగములందును సస్సులందు విశలయంబుల ఎర్రని ప్రసవములను సానుముల బారెడు నది చల్లమందు పరచునా గుండెలోని రక్తమును పిండి ఊత పోసిటి వాలేద పొడమి నన్ను బెట్టు కష్టాలు నే లెక్క బెట్టు నెడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజ భీష్ట సిద్ధి వేరుగచ్చంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు
సతి రెక్కలను తలంబ్రాలు జల్లు నగముల గ్రిలేచి మహోన్నతికి మ్రొక్కు లోకాలు నీయుండులేను నీదో పాద సేవకునైననే పనికిరానే కరసి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే బ్రహ్మో నాలో వసింపుమాలస్య మేళ బ్రహ్మో నాట్ట ఎదుటకు హెమ్ములేళ రేపనున్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుభవానుడవు ఆకాశము వలెనండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే గనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు అనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము మానవ ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయం లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము మా భారము అన్న భారణ వలె నీపై వేసుకొని మమ్ము మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును వనియక నీద ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వశేషనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు నేను రక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వతాత్పరమాన్ నిత్యం విశ్వం సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతే పతిం విశ్వస్రాత్మేశ్వరకం శాశ్వతం శివమచ్యుతం సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సద్గురు పరం జ్యోతిరాత్మా సద్గురు పరః
విషేంద్ర సద్గురు పరం బ్రహ్మతత్వం విషేంద్ర సద్గురు పరః విషేంద్ర సద్గురు పరో వ్యాపాధ్యానం విషేంద్ర సద్గురు పరః రిచ్ఛకించ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పిబా అంతర్బహిర్చ తత్సర్వం వ్యాప్యం విషేంద్ర సద్గురు స్థితః అనంతమవ్యయం హరిం సముద్రయంతం విశ్వశంభవం తద్లకోస ప్రతీకాసనమృదయం చ యతోముఖః అదో నిశ్చావిదశాంతే నాభ్యాముపరి తిష్టతే జ్వాలమాలాకలం భాతే విశ్వస్యాయతనం మహతో సందకరం శిలాభిస్తవం హత్యాకోశసన్నిభం తస్యాంతే సుస్వరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచం విశ్వప్రోముఖః స్వర్గభుగ్భజంతే స్థానాహారముజనకవిః తీర్యగోర్ధమవత్సాయేరస్మయేస్తస్య సందవః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైద్యశిఖా అహిలోత్మా వ్యవస్థితః నీలతోయదమధ్యస్తద్విజుల్లేకేన భాస్వరః లీలారసోతమత్తన్మే వేతాభారస్వచ్ఛనోపమా తస్య శిఖాయా మధ్యే శ్రీవిశ్వేశ సద్గురు వ్యవస్థితః ఓం సద్బ్రహ్మ ఓం సత్శివ ఓం సహరిచంద్ర శ్రీవిశ్వేశ సద్గురు పరబ్రహ్మమోక్షరం పరమేశ్వర రాజాధిరాజాయ సవిరసాహినే నమో వయం వైష్ణవాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం ప్రాణేశ్వరో వైశ్రవణో భవాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురో నమః అంతశ్చరతి భూతేషు గుహాయామి స్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదా పాపోజ్యోతిర్సంగతం బ్రహ్మభూర్భువస్సువరం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం తద్విష్ణో పరమం పరదం సదా పశ్యంతి సూరయः దేవ చక్షురాతతం తద్విప్రాసో విభంజమో జాగ్రవాం సంసవిద్దతే విష్ణోర్యః పరమం పదం తదం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ కుమార ఆదేశ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ కుమార ఆదేశ సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ విశ్వేశ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ విశ్వేశ సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మహ్యదిమారుష సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మహ్యదిమారుష సద్గురు ప్రచోదయాత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతే
సభ్యులంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చోవలసింది మనం. కవి మనోహర హృదయంబు కందికంబు నారసములతో కూడి నాట్యమాడి కవిత సాహిత్య వీధుల కదలిపోవా గానమునరించి విహరించు గగన వీధి సంజకెంజాయల్ సాగరమున మునిగే ఉపకార బుద్ధితో నుర్విలోన ఉపకార బుద్ధితో నుర్విలోన సంజకెంజాయల్ సాగరమున మునిగే ఉపకార బుద్ధితో నుర్విలోన ఉపకార బుద్ధితో నుర్విలోన కమలముల్ ముఖలింప కలువలో వికసింప కమలకాంతుడు తన కాంతి విడసి కమలకాంతుడు తన కాంతి విడసి సంజకింజాయల్ సాగరమున మునిగే ఉపకార బుద్ధితో నుర్విలోన ఉపకార బుద్ధితో నుర్విలోన త్యాగంబు చూపించే త్యాగ మహిమను చాటే త్యాగంబు చూపించే త్యాగ మహిమను చాటే చంద్రుని పైన తేజంబు నిల్పే చంద్రుని పైన తేజంబు నిల్పే సంజకింజాయల్ సాగరమున మునిగే ఉపకార బుద్ధితో నుర్విలోన ఉపకార బుద్ధితో నుర్విలోన ప్రఖ్యాతి నర్ధించే విఖ్యాతి నెలకొల్పే ప్రఖ్యాతి నర్ధించే విఖ్యాతి నెలకొల్పే తేజ ప్రభావంబు తేటపరచే తేజ ప్రభావంబు తేటపరచే సంజకింజాయల్ సాగరమున మునిగే ఉపకార బుద్ధితో నుర్విలోన ఉపకార బుద్ధితో నుర్విలోన. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వీక్షిస్తున్నటువంటి యావమందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీ శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణావ్యుండ ఆదిదేవుండవు అఖిల లోకైకుడివే కలుషగత వేషభూష
ఆకైలలీస అవదరింపుము బ్రహ్మ జీవాత్మశగము ఈశ్వరాకాశమాయక నిర్ణయించు శతకరత్నంబురతియంతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషయా కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞా విద్య ఆధ్యాత్మిక పేట సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యులకు నమస్కారం. స్వామి యొక్క చల్లని కృప కటాక్ష వీక్షణల చేత వారి దివ్య సన్నిధానంలో స్వర్గమాత అనే మహాగ్రంథంలో స్వామి ఏం చెప్పారనే దాన్ని గురించి మనం తెలుసుకుందాం. అందులో చెప్పునది కొంచెమైనను ఒప్పులు నదికముగా నుండనోపును. చెప్పునది కొంచెమైనను ఒప్పులు అధికముగా నుండనోపును. జ్ఞానంబు అప్పటికప్పుడు పుట్టియు చప్పున నశించునట్టి సంగతి గాదు. ధనదాసులై భంగా పడరాదు. అంగానాలకు కొంగు బంగారమై పైకి దొంగ వేదాంతములు త్రోవాజూపుట జ్ఞాన సంగతి గాదు. ధనదాసులై భంగా పడరాదు. చెప్పునది కొంచెమైనను ఒప్పులు అధికముగా నుండను. ఎవరు చెప్తున్నారు? సద్గురువులు. వారు చెప్పే విషయాలు చాలా అల్పమైన విషయాలు. అంటే ఆ అల్పమైనటువంటి విషయాల్లో అనల్పమైనటువంటి భావాలు ఉంటాయి. అంటే అలతి పదాలు, అలతి పదాలతో చెప్పే విషయంలో అనల్పమైనటువంటి భావాలు అందులో ఇమిడి ఉంటాయటండి. ఎవరు చెప్పినప్పుడు సద్గురువు యొక్క వాక్కులో మనకి చిన్న చిన్న ఉదాహరణకి మన ఈ స్వర్గమాత్రలో చూసుకుందామండి. మొట్టమొదటి గ్రంథార్థం శ్రీ కళ్యాణదమీశ్వరమా కల్క్యావతారుండు ఆకైలి గురుండు సుశ్లోకుల వరకు ప్రవక్తల దాకా ప్రబోధించునట్టి తత్వ సద్బోధ. ఈ ఒక్క గ్రంథార్థం చూసుకుంటే చాలా 4 లైన్లు చిన్న పాదాలతో ఉన్నటువంటి చిన్న గ్రంథార్థం ఉండదు. అందులో ఉన్న మహారహస్యం ఇంతకాలం చెప్పుకున్నాం మనం. ఇంతకాలం ఈ స్వర్గమాతలో ఉన్నటువంటి మహారహస్యాలంతా కూడా ఆ ఒక్క ఖండార్థంలో ఇముడ్చేయండి స్వామి. అంటే చిన్న చిన్నటువంటి పదాలతో, అంటే అలతి పదాలతో కూడినటువంటి ఆ సందేశంలో అనల్పమైనటువంటి భావాలు ఇమిడి ఉంటాయి సుమా. అదే చెప్తున్న స్వామి. చెప్పునది ఆ కందార్థాన్ని, మొట్టమొదటి కందార్థాన్ని మనం ఏకంగా 5 వారాలు చెప్పుకున్నామండి. అలాగే ప్రతి కందార్థం కూడా అంతటి శక్తివంతమైన గ్రంథార్థమే. అలాగే బ్రహ్మ విద్యా విలాసంలో కూడినటువంటి పద్యాలు కూడా చాలా చిన్నమైనటువంటి చిన్నమైన పద్యాలు అయినప్పుడు కూడా అందులో భావం చూస్తుంటే మనం ఎన్ని చెప్పుకున్నా సరే కానీ ఇంకా మిగిలిపోయినట్టు ఉంటుంది. ఇంకా చెప్పవలసిన ఇంకా మిగిలే ఉంటుందండి. మరి ఆ చెప్పులది కొంచెమైనను ఒప్పులు అంటే యథార్థమైన విషయాలండి. మంచి విషయాలు అధికముగా ఉండనోపును. మనం కోకొల్లలైనటువంటి విషయాలు చెప్పిన విషయంలో అనేకమైన విషయాలను మనం ఆ చెప్పిన మాటలో అనేకమైన భావాలతో మనం తీసుకోవచ్చండి. స్వామి ఒక వాక్యం చెప్పారు అనుకోండి, మనకి ఒక్కొక్క సభ్యునికి భావం ఒక్కొక్క రకంగా తోస్తూ ఉంటుందండి. ఒకసారి మనం ఆ సాతత్వాన్ని ఒకసారి చదవనుకోండి. ఒకసారి చదివినప్పుడు ఒక అర్థం ఇస్తుంది మనకి.
అదే ఇంకొకసారి చదివామనుకోండి ఇంకొక అర్థాన్ని ఇస్తుంది. అంటే అందులో చెప్పిన విషయం ఒకటే, కానీ అనేక రకాలుగా మనం కొని పొందవచ్చు అన్నమాట, అనేక రకాలుగా తీసుకోవచ్చు భావాన్ని. అలాగే అనేక మంది చదివారనుకోండి అందరికీ అన్ని రకాల భావాలు వస్తుంటాయి. అంచేత ఇది ఎందుచేత అది అలా అనిపిస్తున్నప్పుడు అది జ్ఞాన సముద్రం. అది ఆ జ్ఞాన సముద్రంలో ఎవరు తీసుకున్నా సరే కానీ ఆ రకమైన రుచి కనిపిస్తుంటుంది అందులో మూలం. ఆ మూలం అటువంటిది. అంచేతే ఎవరు చెప్పినా దానికి దూరంగా చెప్పడానికి అవకాశం లేదు. ఏ మహాతత్వవేత్త ప్రవచించినప్పటికీ కూడా ఆ రసస్వరూపానికి సంబంధించినటువంటి విషయాలనే అవే వస్తుంటాయి అందులోంచి. అది ఒక్క మాటలో చెప్పవచ్చు, లేదంటే చాలా విషయాలు చెప్పవచ్చు. అదే చెప్పిన స్వామి ఈవేళ ఎక్కువ చెప్పలేదు భావాలు వస్తుంటాయి చాలా మందికి. ఈ వారం ఎక్కువ ఉపన్యాసం రాదనుకుంటాం మనం, లేదంటే ఈ పుస్తకంలో చిన్న పంచులు అనుకుంటాం. కానీ అందులో చాలా విషయాలు మనకి అందులో దాగి ఉంటాయి. అదే చెప్పిన స్వామి చెప్పునది కొంచెమైనను ఒప్పులు నదికముగా నుండనోపును జ్ఞానంబు అప్పటికప్పుడు పుట్టియు చప్పుడ నశించునట్టి సంగతి కాదు ధనదాసులై భంగపడరాదు. ఈ జ్ఞానం ఏంటంటే అప్పటికప్పటికి పుట్టి వెంటనే నశించిపోయేటువంటి జ్ఞానం కాదండి. ఇంకైతే ఇది బ్రహ్మజ్ఞానం. మిగతా ఏ జ్ఞానమైనా ఉందనుకోండి, అది ఒక విషయాన్ని తెలుసుకుంటే అది కొంతకాలానికి అది పాతపడిపోతుంది. కొత్త విషయాన్ని ఇవాళ మనం తెలుసుకున్నాం అనుకోండి, మరుసటి రోజు ఆ విషయం పాతపడిపోతుంది, దాన్ని మర్చిపోతాం. కానీ ఈ బ్రహ్మజ్ఞానం అది మర్చిపోవడానికి అవకాశం ఉండేటండి. అప్పటికప్పటికి పుట్టి నశించిపోయేటువంటి అవకాశం ఉండేటండి. ఎంచేత ఇది యథార్థమైన చదువు. ఇది యథార్థమైనటువంటి జ్ఞానం. నిక్కామైన చదువు నెరసులు పరమాత్మ ఒక్కరామారు చూసి ఉన్న చాలును మాయ డక్కొనలేడు. మూఢత్వం చిక్కినవాడు. ఈ యథార్థమైనటువంటి చదువుని ఒక్కసారి చదివితేనటంటే ఇప్పుడు ఈ భ్రాంతిలో పడడానికి అవకాశం ఉంటుందట. ఒకసారి ఏరు దాటి ఆ అవతల మట్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి రావడానికి అవకాశం ఉంటుందా? రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? చేయరు. ఆ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత కిందకి రావడం ప్రయత్నం చేస్తామా? ఒక స్థాయికి వెళ్ళామని మనం వెనక్కి రావడం ప్రయత్నం చేస్తాం. మనం స్వామి సన్నిధికి వచ్చామండి, వేరే మనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? వెళ్తామా? మనం వెళ్ళడానికి అవకాశం లేదు. ఇదే రసస్వరూపంగా ఉంది. మనకు కావలసినంత కూడా ఇక్కడే ఉంది. దీన్ని మించినటువంటి వస్తువు ఇంకెక్కడా లేదు. అందుచేత అటువంటి విధానంలో ఈ జ్ఞానం అనేది అప్పటికప్పుడు పుట్టి చెప్పున నశించేటువంటి సంగతి కాదు. ఇటువంటి విషయాన్ని పక్కన పెట్టి ధనానికి ఆశపడి నువ్వు మోసపోవద్దు, తప్పుడు ప్రసారం చేయొద్దు అని చెప్తున్నారు స్వామి. ఇంకా ఏం చెప్తారంటే అంగనలకు కొంగు బంగారమై పైకి దొంగ వేదాంతములు త్రోవ చూపుట జ్ఞాన సంగతి కాదు సుమా. అంగనలకు అంటే స్త్రీలకు లోనునై స్త్రీలకి బానిసై నీవు పైకి ఆ వేషం కట్టుకుని కాషాయాంబరధారివై ఉండి లోపల మాత్రం నీ మనసు ఏం చేస్తుంటే స్త్రీలత్వం కలిగి ఉంది. నీవు లోపలకి ఆ భావం ఉంది, పైకి మాత్రం వ్యాస భాష అన్ని కూడా గొప్ప వేదాంతి, గొప్ప జ్ఞాన సంపన్నుడైనటువంటి విధానంలో గొప్ప యోగి అని ఇలా పేరు మోసి నీవు ఆడంబరం పూరితమైనటువంటి విషయాల్లో నీవు అంగళ్ళకు దాసులు అయిపోయి నీవు దొంగ వేదాంతాలు చెప్పడం అనేది అది జ్ఞాన సంబంధమైనటువంటి విషయం కాదుమా. ఇది చాలా పొరపాటు అని చెప్తారు స్వామి. ఏ విధంగా చెప్తారంటే వాళ్ళు ఏ విధంగా ఈ దొంగ వేదాంతం ఎలా చెప్తారట? వాళ్ళు చెప్పే బోధ ఎలా ఉందంటే ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరంతో చేసినటువంటి కర్మకాండ ఈ శరీరానికే కానీ దాని యొక్క కర్మ ఆత్మకి అంటదని, ఆత్మ స్వచ్ఛమైందని, ఆత్మ పునీతమైందని, అంచేత ఆత్మకి ఏ రకమైన పాపం అంటదని వాళ్ళు ప్రబోధం చేస్తూ కామి కాని వాడు కామి కాడని, కామి కాకపోయినట్టయితే మోక్షాన్ని కూడా వాడి కాంక్షలు మోక్షాన్ని కూడా వాడు ప్రవేశం చేయలేడని, మోక్షాన్ని కూడా కోరుకోలేడని ఏమో సామెతలు చెప్పి సాగుచుందురు ఈ వీళ్ళు దుర్మార్గులు అని చెప్తున్నారు స్వామి. ఇటువంటి వారికి వాళ్ళు ఇంకా ఏమని చెప్తారట? సముద్రం ఉంది,
సముద్రం చూడడానికి స్వచ్ఛంగా కనిపిస్తుంది, కానీ లోపల ఆ దుర్గంధభరితమైనటువంటి ఎన్నో విషయాలు అందులో ఉన్నాయి. ఎంచేత నదులన్నీ కూడా తెచ్చినటువంటి ఆ వ్యర్థ పదార్థాలతో అది నిండిపోయి ఆ కల్మషం అంతా కూడుకుపోయి అది లోపల దుర్గంధభరితమైనటువంటి విషయాలు కూడా సముద్రంలో ఉంటాయి. కానీ చూడడానికి పైకి అది ఎలా ఉంది, స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఆ విధంగానే ఆత్మకి అంధకారం అనేది అంటదని వాళ్ళు పాపాలన్నీ నేనే చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారటండి. ఈ సముద్రం ఎలాగైతే స్వచ్ఛంగా కనిపిస్తుందో ఆత్మ కూడా ఆ విధంగా స్వచ్ఛంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆత్మకి మనం చేసే కర్మకాండ అంటది. కాబట్టి మన ఆత్మ మోక్షానికి బయలులో గెలిచిపోతుందని, శరీరం ఇది ఇక్కడే ఉండిపోతుందని చెప్పేసి వారు ఇటువంటి వేదాంతాలంతా కూడా చెప్తున్నారటండి. ఇది ఎలా చేయడం, అదే అంగనలకు కొంగు బంగారమై పైకి దొంగ వేదాంతముల త్రోవ చూపుట జ్ఞాన సంగతి కాదు. ఇటువంటి జ్ఞానమట, ఈ జ్ఞానము ఈ వేదాంతము ప్రతి వారికి వచ్చినవే. కానీ వారిని ఏంటి వేదాంతము ఈ జ్ఞానం అనే దాన్ని నడువంబూట కష్టము, అంటే ఆచరించి చూపడం అనేది చాలా కష్టం. ఇది మన ధర్మం ఏంటంటే అనుభవం మీద మూసి ఉన్నటువంటి ధర్మం. కానీ స్వామి ఏం చెప్తారంటే ఈ జ్ఞానము వేదాంతం అనేది ప్రతి వాళ్ళు చెప్తూనే ఉంటారు, ప్రతి వారికి అనుభవంలోని విషయమే. కానీ దాని నడువంబు అంటే కష్టం. మతి స్వాధీనము కాదయ్యా ఎట్టి ధీమంతునకు. ఎటువంటి అంటే ఈ ఆసనలో చూపించడం అనేది చాలా కష్టం అంటే దానిని ఈ మనసుని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం అంటే. తన మార్గం సిద్ధిని పొందవాలి. ఎన్ని చెప్పినా సరే కానీ తనకు తానుగా తరిస్తేనే ఈ రహస్యాన్ని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ నీవు తరించకుండా ఎదుటివారికి నువ్వు దారి చూపడం అనేది ఎంతవరకు? నేనే ఇప్పుడు పంచదార తీయగా ఉందని చెప్పడానికి నేను ముందే తీయ ఉండాలా, దాని రుచిని చూడాలా, అప్పుడు తీయగా ఉందని చెప్పాలా. అలా చెప్పకుండా ఏం చేయకుండా అది పంచదార తీయగా ఉందని చెప్తే ఎదుటి వారికి అది అంటదటండి. అటువంటి వేదాంతాలు ఏమి చెప్పొద్దని చెప్పినారు స్వామి. అందుచేత వరులకు చెప్పుట వినుటచే చరితార్థం లేదు. తన మార్గములో తాను సన్మార్గము ధరించి, తాను యథార్థమైనటువంటి మార్గంలో, తాను సత్మార్గంలో తాను ధరించి ఆశ్రయించినటువంటి నడులను తరింపచేయు గురుడే పరాత్పరుడు. ఆకలీస గురుడే పరాత్పరుడు అని చెప్తారండి, సద్గురువు అని చెప్తారు. అటువంటి ధర్మంలో మనం ఉన్నాం కాబట్టి మన అటువంటి స్వామికి మనంతా కూడా వేణోళ్ళ కొనియాడుతూ వారి కృపాకటాక్ష వీక్షణలకి పాటుపడవలసిందిగా నా యథార్థమైనటువంటి జ్ఞానం ఎల్లప్పుడూ కూడా యుగాల తరబడి కూడా ఆ విధంగానే ఉంటుంది. మామూలుగా ఉండేటువంటి జ్ఞానం మాత్రం ఈవేళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండకపోవచ్చు. ఉదాహరణకి మేము ఈవేళ ఏదో ఎలక్షన్ ట్రైనింగ్ క్లాస్ తీస్తున్నాం, అది ఈవేళతో క్లోజ్, రేపుడితో మళ్ళీ తర్వాత ఇంకేం ఉండదు. కానీ ఇది ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం యథార్థమైనటువంటి చెప్పి చాలా చక్కగా చెప్పారు మాస్టర్కి. సభాత్మ కృతజ్ఞతలు. ఇప్పుడు అనుభవాలు చెప్పేవారు ఎవరు ఉన్నారమ్మా? అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి సభ్యులు. శ్రీ శ్రీ విజ్ఞాన సద్గురుమూర్తి. పేరు కూర్చో. మాది కొత్తూరు అండి, నవపాలెం దగ్గర కొత్తూరు. మంగాదేవండి. అది మా ఆయన గారు డ్రైవర్ అండి. డ్రైవర్ అది కాలంలో దిగిపోయిందండి. దిగిపోయి కేంద్ర డ్రైవరు ఈయన ఇద్దరునండి బురదలో దిగిపోయి పైకి వస్తాక అవకాశం లేదండి. ఎలాగా అనుకుంటున్నాను. స్వామి ధర్మం తీసుకున్నారండి. స్వామి ధర్మం తీసుకున్నారు కానండి కొంచెం భ్రాంతి వదులుతులేదండి ఆయన. నేను ఇక్కడికి వస్తాను అంటే ఆయన అంటారు ఎదురుగానే ఇంక ఇక్కడే దండం పెట్టుకోవచ్చు కదా, ఇక్కడే ఉండొచ్చు కదా అంటారండి. ఆయన ఎక్కువ అండి దుర్గం పూజ చేసేవారండి, నేను చేసేదాన్ని.
ఇంకా మాకు ఆయనకి ఒకసారి చెయ్యికి పోటు కింద వచ్చిందండి. పోటు కింద వస్తే మా అక్కల చెల్లెళ్ళు అన్నారు, ధర్మం తీసుకో, నువ్వు ధర్మం తీసుకుంటే ఒకవేళ ఆయన మారుతారు, తగ్గిస్తారు అంటే నేను అప్పుడు మంచి ఫుల్గా దుర్గమ్మ తల్లి వచ్చిందండి ఒంటి మీదకే. ఆయనేం తగ్గిస్తారు, మీరు అలా అంటారు, మీరు తీసుకోమంటారు, ఇవన్నీ వదిలి ఎలా రాను. అప్పుడు కొడుకులేరులేండి, 3 అబ్బాయిలండి నాకు. 3 అబ్బాయిలు అయితే చిన్నపిల్లలు. ఈయన కోయట వెళ్ళారండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. మాకు ఉండేదేమో కరాకరం మా అమ్మగారు ఇచ్చారండి. అలాగే ఓళ్ళం డ్రైవర్ తను చేసేవారండి. 70 రూపాయల జీతం కానిచ్చి చేసుకునేవాళ్ళం. అలాగే అట్టాచరాలు అన్నీ ఆవిడ ఇచ్చిందండి, ఇవ్వలేదంటలేదు. కాకపోతే ఎక్కడ తిరిగినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, నిడదోలు, రాజమండ్రి, తణుకు ఇవన్నీ తిరిగినా తగ్గలేదండి. తగ్గకపోతే ఎలాగా అనుకుని మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్పారో ఏటో, స్వామి ఈయనకి తగ్గుతాయండి, నేను ధర్మం తీసుకుంటాను అన్నానండి. 2004లో మా చెల్లి గారి పాప నేను వచ్చాను. నాకు అసలు అప్పుడు అంటే ఏంటో, గురువు గారు అంటే ఏంటో తెలియదండి. మా ఊరు వచ్చేవారండి రాయమెట్ల నుంచి. అక్కడికి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని కానండి, అంత ఏటో గురు పూజ అంటే తెలియదు. ఈ ఇంట్లోనే దండం పెట్టిన ఆ దుర్గమ్మ తల్లికి అలాగే ఉండేవారు. ఉంటే ధర్మం తీసుకున్నానండి. ధర్మం తీసుకుని మా చెల్లి గారి అమ్మాయి నేను ఆరాధనలో కరెక్ట్గా తెలిసి కదండి మాకు. తెలకపోతే మా అక్కన అన్నాను, అయినా చేయిపోటు తగ్గలేదు ఏటో కానీ అండ్ కొంచెం మొక్కవే అంటే, నేను మొక్కను, నువ్వే మొక్కో, నేను మొక్కకూడదు, ఇలా 11 ఆరాధనలు పెట్టుకుంటానని అన్నాడండి. సరేలే అని నేను అనుకున్నానండి. మాపులు పోటు వచ్చేసి చచ్చిపోయినంత ఇది కింద వచ్చేసిదండి. వచ్చేస్తే సరేలే అని నేను చదువుతుంటే ఆయన తీసుకోలేదండి. అప్పటికి చదువుతుంటే తగ్గిందండి ఊరండి. సరేలే మీరు కూడా తీసుకోండి, తీసుకుంటే ఏమన్నా తగ్గుద్దాము అంటే పక్క అయినా ఈయన వచ్చి ఆ సైడ్ కొనడానికి తీసుకున్నాను. తీసుకుని వెళ్ళిపోయాకండి ఆరాధన కార్యక్రమాలు వచ్చినాయి. చేస్తున్నా నాకేమి పాల్పోతలేదండి, తగ్గుతులేదండి. ఈ బుద్ధి పంచదార వేస్తున్నా సరే తగ్గుతులేదు. ఏం చేయను, మా అక్కల చెల్లెళ్ళు చెప్తులేదు. అప్పుడు గురువు గారు వచ్చారండి, కళ్యాణ గుడు వస్తే ఏం చేయనండి, పిచ్చమ్మ గారు దర్శపడండి. పిచ్చమ్మ గారు నాకేమి పాల్పోతలేదండి, ఈయనకోము తగ్గుతులేదండి, ఎలాగండి ఏంటండి అంటే, సాయమన్ గారు ఉంటారండి, అక్కడికి రండి, అక్కడికి వస్తే చెప్తారండి ఏదైంది. ఈయనకేది ఎక్కువ చేతపడతాను అనిపించండి, చాలా పోసేసేది. సరేలే అని వెళ్ళామండి. వెళ్తే 1 కేజీ పంచదార కట్ట పట్టుకుని, ఈయన కొంచెం ఎత్తుకోతాలు ఎక్కువండి. సరేలే అని వెళ్ళి ఏదో కూర్చుని చాలా జనం ఉన్నారండి. ఈతలు కొబ్బరికాయ మర్చిపోయి వెళ్ళిపోయాము. ఇద్దరిని తలుపులేసి మంత్రం బాగా చదవండి అన్నారు. ఈయనలో కొంచెం తేడా వచ్చిందండి, నాకు బాగానే వచ్చిందండి. సరేలే ఇదేమీ కాదు, చేతపడతాను కట్ట కాదు, 11 వారాలు రండి, వస్తే మీకు తగ్గిస్తాను అన్నారండి. ఈయన ఎత్తుకోకంగా బాబు 11 వారాలు మేము ఎలా రాము, నేను డ్రైవర్కి వెళ్ళాలి, మీరు ఎలాగా, మేము ఎలా బతకాలి అన్నారు. ఆయన అన్నారు, నువ్వు మంత్రం మీద ఉంటే నువ్వు ఎలా బతుకుతావు స్వామి, నువ్వు మంత్రం మీద ఉంటే ఎలా బతుకుతావు అయ్యా, నువ్వు వస్తేనే తగ్గుద్ది అన్నారండి. అది నేను రానండి, నీకా తెగలన్నారండి. కాదండి బాబు ఈయన ఎనరండి అన్న. అలా కాదండి అని కాదని ఆ పంచదార ఈ ఊరి పట్టుకుని, నాయన స్వామి నువ్వేం చేస్తావు, నేను చేయవలసినవన్నీ చేసాను, నేను ఇంకెక్కడికి వెళ్ళలేను, నేను ఆ భర్తకి తగ్గిపోతే నేను భోజనాలు ఆరాధన పెట్టుకుని సబ్జీలు నవాపాకోళ్ళని కట్ట కాకేసుకుని నేను పెట్టుకున్నాను, ఏడుతాను అనుకున్నానండి. ఈ 11వ వారం వచ్చేస్తుందండి, ఎన్నో తిరిగి వస్తున్నాడండి ఈయన. ఏం తెలుసు స్వామి, ఎలా చేస్తారు మీ భక్తులు, వెనక ఆ పిఠాపురం వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, అంత ఇదే అంటున్నారండి. సరేలే అని ఇంకా అలాగే చేసుకునండి, ముందోరం కేకేసుకుని ఉన్న వారాలన్నీ అలా చేసుకొస్తా ఉంటాయండి. ఒక ఆయన అంటండి ట్రైన్లో, ఆఖరి వారం అండి, ట్రైన్లో ఆయన బాబు పలాలా అరవింద్ హాస్పిటల్కి వెళ్ళు తగ్గుద్ది అన్నారండి. స్వామి నువ్వే ఉన్నావు అనుకుని సరిగ్గా ఈ భోజనాల ఆరాధన పున్నం వచ్చిందండి. ఆ పున్నం శుభ్రంగా పెట్టుకున్నాక తగ్గిందన్నారండి స్వామి. తగ్గిందన్నారండి. తగ్గాక అబ్బా మా చెల్లి అందే, బావా అక్కనే తీసి పడేస్తావు నువ్వు, చూడు
స్వామి మా స్వామి గారు తగ్గించారా లేదు తగ్గించారు అన్నారు. సరేలే అని ఆ స్వామిని అప్పటి నుంచినండి నేను నిత్యదీపారాధన చేసుకుంటాను అనుకున్నాను. అలాగే చేసుకుంటున్నానండి. ఈయనకి ఆ పిచ్చి పొడతలేదండి, ఆ భ్రాంతి. నువ్వు దుర్గమ్మ చేస్తలేదు, నువ్వు అయ్యగారి కాడ చేస్తున్నావు, అయ్యో పిచ్చోడా వాళ్ళకి తగ్గించారు ఆయన, నేను ఇంకే మనకంతా నమ్మకం అయింది కదా అన్నానండి. అలా కదని ఆయన భ్రాంతి అలాగే ఉంటుందండి. అలాగే ఆయన పెట్టుకుంటారండి, మంచం మీద పెట్టుకోకూడదు, ఎందుకు అన్నీ శుభ్రంగా ఉన్నాక కిందకి దిగే పెట్టుకోవాలంటారండి. ఆరాధనలు అలాగే పెట్టినానండి. పెడుతుంటే వచ్చి వాళ్ళు వస్తున్నారండి, రాయని వాళ్ళు రావట్లేదండి. రాకపోతే సరేలే మన స్వామి చాలా నా పసుపు కుంకుమ నిలబెట్టారండి. బెడ్లో శుభ్రంగా పెద్ద అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లండి, చిన్న అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలో. మీరు ఒక ఆవిడ అదనండి మీ స్వామి ఆడపిల్లనే ఇస్తున్నారు అన్నారండి. మాకు ఏది ఇస్తే అదే సాలు అసలు లేని వాళ్ళు ఉన్నారు, మాకు అదే సాలు. 3 అబ్బాయికి మా పిల్లడండి. నేను స్వామి కాడికి వచ్చి చెప్తామంటే నాకేటో చెప్పుద్దేశం కాదు, కోరికలు కోరకూడదు అంటారు, ఆయనే చూసుకుంటారో మనం చెప్పింది కాదంటారని వచ్చి అడుగుదాం అనుకునేదాన్నండి. పెద్ద ఆవిడకి 2 ఆడపిల్లండి, చిన్న ఆవిడకి 2. అబ్బాయిలు కూడా మూర్గతంగానే ఉంటారండి. అందుకని చెప్పమాలు పూజలే అక్కడ దుర్గమ్మ పూజలు చేసేదానండి. ఇప్పుడు మీ అయ్యగారి పూజలు వచ్చాక ఆరాధనతో నలుగురింటికి వెళ్తే ఎవరింటికన్నా వెళ్తేను మా పిలికి అంటారో ఎందుకు బాబా దెబ్బలాట్లో అని ఆ పుస్తకం తీసుకుని ఆ పని అయ్యాక చదువుకున్నానండి. చదువుకున్నాక సరేలే అనండి నాకు ఈ అనుభవాలు చెప్పుదామని ఎప్పటి నుంచో నాకు చదువుతువే కానండి. నేను అప్పుడులో 3వ తరగతి చదివానండి. అసలు మరి ఈ 6 రోజుని పుస్తకాలన్నీ చదువుతానండి. చదువుతుందని రాత్రం కూడా రాదండి నాకు. మా అక్కగారు పిల్లలు అన్నాకపోతే అనుభవం రాసి పెట్టారండి అని మా పిల్ల రాయదండి, రాయకూడదు నువ్వే రాసుకుని నాకు రాత్రి రాక ఒకసారి ట్రైన్లో రాశారండి ఒక ఆవిడ. అది తల్లి ఏటో చిన్న కాగితం కాదు పెద్ద కాగితం మీద రాయాలని అలాగ అయిపోయిందండి. నాకు ఇవాళ స్వామి చాలా పసుపు కుంకుమ నిలబెట్టండి, చాలా శుభ్రంగా సంతోషంగా అందరూ శుభ్రంగానే ఉన్నామండి. వారి ఆయన గారిని రక్షించినటువంటి విధానం, అదేవిధంగా ఆరాధనల్ని అంకిత భావంతో చేసుకోవాలి అనేటువంటిది వారు ఏమి రాకపోయినప్పటికీ కూడా అంకిత భావంతో ఆరాధనలు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలా ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలు చేసుకుంటే అన్ని సమస్యలు వాటింతట అవే పరిష్కరింపబడతాయి. మరొక అనుభవం రండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు సాష్టాంగ నమస్కారములు. గురువారం ఆరాధన కార్యక్రమానికి వచ్చిన సభ్యులకు సభ్యులకు నమస్సుమార్జలు. నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి, ఇక ఎన్నడూ అటువంటి విషయం నాకు రాకూడనటువంటి ఆపద నుండి స్వామి నన్ను కాపాడారు. గురువు అంటే ఈశ్వరుని యొక్క సూక్ష్మ రూపం, ఈశ్వరుడు అంటే గురువు యొక్క విశాల రూపం. అది నాకు మొన్న ఆదివారమే తెలియబడ్డది. అందరిలాగే నా సమస్యను స్వామికి చెప్పాను. ఆ సమస్య ఏంటంటే మాకు షిప్పింగ్ కంపెనీ ఉందండి, సద్గురు ఎంటర్ప్రైజెస్. దాంట్లో ఒక స్టీల్ బోట్ ఉంది. యానం పని నిమిత్తం వెళదామని బయలుదేరేసరికి దారి మధ్యలో సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం వచ్చి వారికి తెలియక ఇంజిన్ ఆపేశారు.
వరదలు ఎక్కువ ఉన్న కారణంగా సముద్రంలో గాలి తుఫాన్తో సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ విషయం తెలియక మా వర్కర్స్ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇంజిన్ ఆపేసారో ఈ వరద నీటికి గాలికి ఆ స్టీల్ బోట్ లోపలికి సముద్రం లోపలికి వెళ్ళిపోవడం మొదలెట్టింది ఇంజిన్ ఆగిపోవడంతో. వారు ఫోన్ చేస్తే మెకానిక్ని తీసుకుని వెళ్ళబోతికి మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపించలేదు. ఫోన్లో మాట్లాడుతుంటే ఫోన్లు కట్ అయిపోయి తర్వాత ఆ వెసల్లో ఉన్న విహెచ్ఎఫ్ అవి ఏం పనిచేయట్లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంటే వెంటనే ఆ మెరైన్ పోలీస్ వాళ్ళకి కోస్ట్ గార్డ్ వాళ్ళకి అందరికీ కంప్లైంట్ చేసి మా మానవ ప్రయత్నం అంతా మేము చేసి తర్వాత స్వామిని మనసులో ధ్యానించుకుంటున్నాను. కానీ నీ గురువు నిజమైన గురువు అయితే నిన్ను భౌతికంగా అభౌతికంగా కాపాడుతారు అని స్వామి చెప్పారు మనకి. ఆ విషయం గుర్తు చేసుకుని అయ్యారు ఖాళీగా ఉన్న సమయంలో, బాబు మానవ ప్రయత్నాన్ని చేశానండి, నా ప్రయత్నం అంతాని, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదండి, ఎలాగోలా కాపాడాలి బాబు అని అయ్యగారి దగ్గర ప్రార్థించి, మీకేం పర్లేదండి నేను దృష్టిలో పెట్టుకుంటాను అన్నాడు. నాకు వెంటనే సగం బెంగ పోయిందండి. ఆ తర్వాత అది శనివారం జరిగింది. అలాగా అయ్యగారికి జరిగిన విషయంతో చెప్పాను. ఆదివారం ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగితే పోలీసు వాళ్ళు ఎలా ఉంటారో అంతకు తెలుసు కదండి. వాళ్ళు ఎక్కువగా నన్ను ప్రెజర్ చేయడం వల్ల అయ్యగారు నన్ను ఆశ్రమానికి రమ్మన్నారు. కానీ వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక నేను అయ్యగారిని కలిసి, బాబు విషయం ఇదండి, ఒక పక్క ప్రభుత్వం వాళ్ళు, ఇంకో పక్క ఏమో ఆ బోట్లో ఉన్న మనుషుల యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు, ఇది ఎక్కువ జరుగుతుంది, నా 75 లక్షల రూపాయల బోటు నీటిలో పోయా పర్లేదండి, వాళ్ళు క్షేమంగా వస్తే నాకు చాలు బాబు అని అయ్యగారి దగ్గర అయితే, అయ్యారు బాబు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఈలోపు మీ బోట్లో ఉన్న మనుషులు క్షేమంగా వస్తారు, మీరేం కంగారు పడకండి అని చెప్పి అయ్యగారు చెప్తే నాకు ఎంతో ధైర్యం వచ్చిందండి. దర్శనం చేసుకుని ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో నేను దర్శనం చేసుకుని వెళ్ళగానే వాళ్ళందరూ నాకు ఎంతో సహాయపడ్డారు. నా గురువు యొక్క మహిమ అప్పుడు తెలిసింది. నాకు ముందు ఎన్నో అనుభవాలు ఉన్నాయి ప్రతి విషయంలో కూడా, కానీ మనిషి ప్రాణం కన్నా మనిషికి ఇంకేముందండి. ఈలోపు ఒకళ్ళు ఈ తుఫాన్లో బోట్లు లోపలికి వెళ్తే అవి మునిగిపోతాయని ఒకళ్ళు, లేకపోతే విదేశాలు ఎక్కడికి వెళ్ళిపోతాయని, లేకపోతే ఎక్కడికో ఒడ్డుకి వెళ్ళిపోతాయి, లేకపోతే రకరకాలండి. ఎలా తండ్రి అని చెప్పి ఆ 3 రోజులు చాలా కంగారుగా ఉండేది. ఎప్పుడైతే అయ్యగారు అలా చెప్పారో నాలో ఎంతో ధైర్యం వచ్చి నా పని నేను చేస్తున్నాను అని చెప్పి నా పని నేను చేయడం మొదలెట్టానండి. ఆదివారం అయ్యగారు ఉదయం 10 గంటలకు చెప్పారు ఈ మాట. మధ్యాహ్నం 2 గంటలకి సముద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు, వైజాగ్ సముద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వాళ్ళు విహెచ్ఎఫ్ ద్వారా మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు చెప్తే వైజాగ్ పోర్ట్లో వాళ్ళకి ఆ మెసేజ్ అంది, మీరు ఎవరు ఏంటంటే ఇలా మేము పలానా వెసలండి, మాది ఓనర్ ఇదండి అని చెప్తే మాకు వెంటనే ఫోన్ చేశారండి. వాళ్ళు 2-10 నిమిషాలు ఫోన్ చేస్తే చాలా ఆనందం కలిగి అప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ చెప్తారు. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. వెంటనే ఆ సముద్రంలో లోపల ఉండే కోస్ట్ గార్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫీసులోనే కూర్చుని ఒక హెలికాప్టరు, నేవీ షిప్లు 2 వాళ్ళని నిలగడానికి వెళ్ళి 3 గంటల సేపు ఈ సముద్రంలో వెళ్ళిపోయి ఈ బోట్ని హెలికాప్టర్ అలా పైన చక్రాలు కొడుతూ వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకుని నేవీ షిప్ వెళ్ళి
ఆ బోట్ రావడానికి, సముద్రం నుంచి బయటికి రావడానికి 12 గంటల సేపు పట్టిందండి. బయటికి వచ్చి వాళ్ళందరికీ ఏమీ జరగలేదు, మా బోటుకు కూడా ఏమీ అవ్వలేదు. చాలా అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. మనం ఏదో గురువుకి ఒక 10 రూపాయలు ఇచ్చి నేను ఇచ్చాను అనుకుంటాం, కానీ ఆయన మనకి ఇచ్చేది విలువ లేదు. ఆ విషయాన్ని అందరూ గ్రహించి నిజమైన శిష్యుడిగా, నటన వదిలి మనకి నిజంగా నిజమైన శిష్యుడిగా ఉండి నిజమైన తత్వాన్ని నేర్చుకుని నిజమైన పీఠంలో మనం ఉన్నాం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మనం ఈ లోపలికి రాగలిగాం. ఈ అవకాశాన్ని, ఈ అదృష్టాన్ని ఎవ్వరూ పాడు చేసుకోవద్దు. గురువు యొక్క స్వరూపం తెలియాలంటే అది మనకి మళ్ళీ కాదు. ఈరోజే మాసపత్రికలో నేను చదివాను ఏంటంటే, వైద్యం భాషాయి గారు చెప్పారు, బాబు చిన్న దీపం దగ్గర నువ్వు ఎంతసేపు అయినా కూర్చోగలవు, పెట్రమస్సలేని దగ్గర కూర్చోగలవా అని. మనం కూర్చోలేము. జ్ఞానం అంటే అటువంటిది. గురువు కూడా నీకు జ్ఞానాన్ని కొద్ది కొద్దిగానే ఇస్తారు, కానీ నీ పని ఏంటంటే వారిని అనుసరించాలి. ఆ విధంగా అనుసరించాలని కోరుకుంటూ, నా జీవితంలో నాకు ఏది పోయినా ఆనందమే. నీ పాదాల మట్టికి ఏ రోజు నేను విడవకుండా ఉండే భాగ్యాన్ని నాకు కల్పించు తండ్రి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. గురువు అంటే భౌతికంగాను అభౌతికంగాను కూడా రక్షించేటటువంటి మహా ఈశ్వరుడు అని చెప్పి మనకి వీరి యొక్క అనుభవం ద్వారా మనకు తెలియబడింది. వారి యొక్క బోట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించడం అనేది గొప్ప విషయం. చక్కగా అనుభవం చెప్పినటువంటి శివ గారికి సర్వదాత్మక కృతజ్ఞతలు. స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనం. విశ్వవిద్యాల విద్యాధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సన్నిహితులకు, పరుషంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సు బాధ్యత. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని మనం సద్గురువులను ఆశ్రయించి వారి ద్వారా పొంది ధరించినట్లయితే ఈ జ్ఞానం యొక్క రహస్యం, అందులో ఉండేటువంటి విశిష్టత మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కావచ్చుంది. మనం జ్ఞానం అనేటువంటి విషయంలో మనం ధరించడం వల్ల వచ్చేటువంటి లబ్ధి ఏది అని మనం విశ్లేషించుకున్నట్లయితే, జ్ఞానము మన యొక్క మనుగడలో ఆరోగ్యంలో ఉన్నటువంటి మేఘాశక్తిని వికసింపజేసి మన యొక్క జీవన విధానంలో ఆధ్యాత్మికమైనటువంటి బాటను తెలియజేస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి బాట వల్ల మన యొక్క జీవన మనుగడలో ఉన్నటువంటి తప్పులను సవరించుకొని ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని మనం పొందుతరించడానికి అవకాశం కలుగుతుంది. ఈ జీవనయాత్రలో మనకు అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. మనసు ప్రతినిత్యం ఈ యొక్క దేహాల వైపు తిరుగుతూ వాటికి ప్రభావితం కావడంతో అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు మనకు ఏర్పడే అవకాశం ఉంది.
శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనసు కూడా ఆరోగ్యం అంత ముఖ్యం. కేవలం శరీరంతో మనసుతో శరీరం రెండు కూడా ముడిపడి ఉన్నాయి. అందులో శారీరక ఆరోగ్య విషయంలో ఏ విధంగా అయితే మనం జాగ్రత్త పడుతున్నామో అదేవిధంగా మనసు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆరోగ్యం విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. మరి అటువంటి జాగ్రత్త మనం పొందాలంటే మానసిక ప్రశాంతత మనకు అవసరం. కష్టాలు అనేటువంటి బాధలు అనేటువంటి ప్రతి జీవికి వారి యొక్క జీవనయాత్రలో అనుభవించి ధరించవలసిందే తప్ప వాటి నుండి మనం దాక్కున్నట్లయితే బయటపడతాము, లేదా వాటి నుండి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని భ్రమలు ఎన్నో మనకు ఏర్పడుతుంటాయి. జ్యోతిష్యులు ఏం చెప్తుంటారు, మీకు కష్టం వస్తుంది, బాధ వస్తుంది, కానీ ఒక సమస్యలు వస్తుంది, కానీ ఇదేదో అవాంతరం వస్తుంది, ఇదేదో ప్రమాదం ఉంటుంది, ఇదేదో అవాంతరం ఉంటుంది, అగాధం సృష్టింపబడి రకరకాలైనటువంటి విషయాలు మానవ మేధస్సు వారి యొక్క విడివిడి జ్ఞానంతో, వారి యొక్క మేధాశక్తి, వారి యొక్క స్వార్థంతో వారు ఎన్నో విషయాలు మనకు చెప్పి మన యొక్క మనసుని బలహీనపరిచి అల్లకల్లలో చేరుతుంటారు. మనం వారి మాటలకు నమ్మి ఆ జ్యోతిష్య వైపు ఉన్నటువంటి విషయాల్లో వారు స్వార్థంతో చెప్పినటువంటి మాటలు మనం నమ్మి మనం ప్రభావితం కాబట్టి మన యొక్క మనస్సు బలహీనపడిపోతుంది. బలహీనపడిపోయి వారు ఏం చెప్తే అది నమ్మేసి మనం గుడ్డిగా గోడగా మనం వారి దాసులో అయిపోతున్నాం. ఎప్పుడైతే మనం దాసులో అయిపోయి దాసులో చెందుతున్నామో వారు మన యొక్క బలహీనతలను వారు వారి యొక్క స్వాతంతో వారి అవసరాలను అనుసరించి వారు వాడుకోవడం జరుగుతుంది. లేదా మనకు ఆర్థికమైనటువంటి విషయాల వైపు మనకు మధ్య పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా మనం మధ్యలో పడిపోయి మూలంగా వారు అనుసరించి మనం వెళ్ళిపోవడం వల్ల మనకు ఆ మరింత బలహీన పరిస్థితి మనసుని బలహీనపరిచి ఏ చిన్న విషయం మన మనసుకి అది వచ్చినప్పుడు దాన్ని అనుసరించి పెద్దగా భావించి మనం అదే ప్రమాదం అనుకుని మరింత భ్రమలో పడిపోతాం. ఆ భ్రమ మరింత భ్రమగా మారిపోయి కష్టం మరింత కష్టంగా మారిపోయి ఏ చిన్న విషయం వచ్చినా కూడా మనం వెంటనే ప్రభావితం కాబడుతున్నాం, స్పందిస్తున్నాం, నష్టపోవడం, నష్టంలో దుఃఖాన్ని అనుభవించడం, ఆ దుఃఖంలో మరింత దుఃఖం భారం కాబట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న విషయాలు వారు గ్రహించినటువంటి ఆ జ్యోతిష్యులైనటువంటి ఆ స్వార్థమైనటువంటి వ్యక్తిత్వ తాను దాన్ని ఆశగా తీసుకొని ఆర్థికమైనటువంటి విషయాలు వారి నుండి పొందడానికి అనేక రకాలైనటువంటి విషయాలు పంపబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞానంతో ఆలోచించి ఉన్నట్లయితే ఆ యొక్క బాటలో మనం ప్రయాణం చేస్తున్నట్లయితే మనకు ఆ చెప్పేటువంటి విషయాల ఎందు విడివిడి జ్ఞానంతో వారు పలికేటువంటి ఆ పలుకుల ఎందు ఉండేటువంటి విషయాన్ని మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహించి ఇది వాళ్ళు తప్పు త్రోవ పెట్టించి మనసును బలహీనపరుస్తున్నారు అనేటువంటి ఒక ప్రకారమైనటువంటి శక్తి మనకు జ్ఞానశక్తి మనకు కలిగి దాని నుండి దూరంగా ఉండేటువంటి అవకాశం, ఆ మధ్య పెట్టేటువంటి విషయానికి దూరంగా ఉండేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. అప్పుడు మనం ఆ విషయానికి దూరంగా ఉండి మానవ ప్రయత్నంతో మనం సాధించి తదుపరి భగవత్ స్వరూపం యొక్క శక్తిని, సద్గురుమూర్తి యొక్క శక్తిని ఆశ్రయించి మనం ప్రయాణం చేసినట్లయితే మన యొక్క స్వశక్తి, ఆ సద్గురుమూర్తి యొక్క స్వశక్తితో కూడినటువంటి ఆశీర్వాదం ఈ రెండు తోడైనప్పుడు మనం సాధించగలిగింది ఏది ఉండదు. ఏదైనా సాధించి ఏ కష్టం వచ్చినా, ఏ భ్రమ పెట్టినా, ఏది మనకి అంటనట్టుగా ఒకవేళ మనం పరీక్షించినా మనం దేనైనా కూడా తట్టుకునేటువంటి ఒక గట్టి బలమైనటువంటి మానసికమైనటువంటి శక్తి మనం సమకూర్చుకోగలుగుతున్నాం. తద్వారా మనం దేనికి ప్రభావితం కాకుండా, ఏ చిన్న విషయానికి ప్రభావితం కాకుండా మనం ఉండేటటువంటి పరిస్థితి మన యొక్క మనసులో ఏర్పడటం చేత ఆ మనసును అనుసరించి ఉన్నటువంటి శరీరం కూడా దాన్ని అనుసరించి ప్రయాణం చేయడం చేత మన శారీరక మానసికమైనటువంటి ఒక గొప్ప శక్తి మనలో ఏర్పడుతుంది. అభౌతికమైనటువంటి శక్తి
యొక్క కార్యదీక్షలో ఉండేటువంటి విషయాన్ని పరీక్షించి కాలం అనేటువంటి విషయం ద్వారా మన సహనాన్ని పరీక్షించి మన యొక్క సద్గురుమూర్తి ఉన్నటువంటి విశ్వాసాన్ని లక్ష్యాన్ని పరీక్షించి మనకు కావలసినటువంటి పదార్థం ఏదైతే మనం పొందాలని భావనలో మనం కష్టంలో ఉన్నామో అది పొంది తరింపచేసి మనకు అనుభవంలో అది నిరూపణ చేసి నిదర్శన రూపంలో తెలియజేసేటువంటి అంశంగా తెలియబడుతుంది. ఆ విధంగా మనం మన యొక్క మానసికమైనటువంటి స్వశక్తిని మనం వృద్ధిపరుచుకున్నట్లయితే మన యొక్క జీవన విధానంలో మన యొక్క శారీరక మానసికమైనటువంటి శక్తి జ్ఞానం చేత మనం పొందగలడానికి అవకాశం ఉంది. జ్ఞానం చేత మన యొక్క మానసిక శారీరకమైనటువంటి స్వశక్తిని వృద్ధిపరుచుకుని అది సద్గురుమూర్తి యొక్క విధానంలో లక్ష్యంగా మార్చుకున్నట్లయితే మనం సాధించగలిగింది ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఉన్నతమైనటువంటి శక్తి మనం పొంది ఇచ్చేటువంటి మార్గదర్శకమైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపం అనుభవంలో నిరూపణ చేసినటువంటి తత్వస్వరూపం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం మనం ఆ స్వామిని ప్రసాదించేటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం మన యొక్క జీవన యాత్రలో కొంత భాగాన్ని వెచ్చించి సమయాన్ని వెచ్చించి మనం అభ్యాసం చేసినట్లయితే మనం తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి వికాసం ఏర్పడుతూ శారీరకమైనటువంటి విషయంలో మన యొక్క శ్రమకు కావలసినటువంటి శక్తిని మనం పొందుతూ శరీరం అనుసరించి మనసు అనుసరించి శరీరం ఉండడం చేత మనకు ఆ యొక్క అవసరం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఉన్నటువంటి ఏ చిన్న కష్టం వచ్చినా బాధ వచ్చినా నష్టం వచ్చినా కూడా తట్టుకునేటువంటి శక్తి మనకు స్వశక్తి మన యొక్క మనసుకి ఏర్పడుతుంది. ఆ స్వశక్తి యొక్క స్వరూపం మనం సద్గురుమూర్తి యొక్క ఆశీస్సు చేత సద్గురుమూర్తి బోధించినటువంటి జ్ఞానాన్ని ఆచరించడం చేత మనకు ఏర్పడుతుంది. అటువంటి ఉన్నతమైనటువంటి మానసికమైనటువంటి స్వశక్తిని పొంది ధరించి అనుభవ రూపంలో ఈ యొక్క తాత్విక జ్ఞానాన్ని గ్రహించి తగ్గించవలసిందని మనం స్వామి ప్రబోధించిన విధంగా మనందరూ కూడా జ్ఞానామృతాన్ని మనం పెంపొందింప చేసుకోవడానికి మనం స్వామి ఇచ్చినటువంటి మహామంత్రం, అదేవిధంగా తత్వజ్ఞానం మాసపత్రిక, ఆరాధనా కార్యక్రమాలు అవి మనం తుచ తప్పకుండా పాటించినప్పుడు తప్పనిసరిగా మన యొక్క ఆత్మశక్తి బలీయం అవుతుంది. ఏదైనా సరే మనం తట్టుకునే శక్తి మనకి ఏర్పడుతుంది అని స్వామి చెప్పిన మాటను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అనుభవంలో పాటించవలసిందిగా మనవి. చేత క్రమం తప్పకుండా మహామంత్రం చదువుకోవడం, క్రమం తప్పకుండా ఆరాధనలకు హాజరవడం, క్రమం తప్పకుండా తత్వజ్ఞానం మాసపత్రికని చదువుకోవడం అవి మనం చేయవలసినటువంటి పనులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందిగా మనవి. మరి ఆ తత్వం అటువంటి మహోన్నతమైన తత్వజ్ఞానం మాసపత్రిక మనం మొదట్లో వచ్చినటువంటి వారు 15 సంవత్సరాల క్రితం లైఫ్ మెంబర్స్గా జీవితకాల సభ్యులుగా చేరారు. వారు ఏమనుకుంటున్నారంటే జీవితకాలం మనకి మాసపత్రిక వస్తుందేమో అనుకుంటున్నారు. అంటే మనకి పోస్టల్ రూల్స్ ప్రకారంగా లైఫ్ మెంబర్షిప్ అంటే 15 సంవత్సరాలు అన్నమాట. ఇది పోస్టల్ గవర్నమెంట్ రూల్స్. అది అందుచేత 15 సంవత్సరాల తర్వాత మరలా మనం దాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ లైఫ్ మెంబర్షిప్ని తత్వజ్ఞానం కార్యాలయం రేఖ అప్పలరాజు గారిని కలిసి లైఫ్ మెంబర్షిప్ కంప్లీట్ అయినటువంటి వారికి అన్ని గ్రామాలకి అన్ని డివిజన్ కార్యకర్తలకి కూడా అందజేస్తాం. మీ ఆరాధనా కార్యక్రమాల్లో దాని మీద శ్రద్ధ తీసుకుని మరలా తిరిగి మీ యొక్క లైఫ్ మెంబర్షిప్ని పునరుద్ధరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాలు కూడా దాని యొక్క ఉపయోగాలు కూడా ఇందాక అనుభవం ద్వారా తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మనవి. తర్వాత మనకి ఆధ్యాత్మిక కమిటీ అనేటువంటిది స్వామి ఏర్పాటు చేయడం జరిగింది. అందుచేత అనేక 4 ఆధ్యాత్మిక కమిటీ సమావేశాలు ఇప్పటివరకు జరిగాయి.
ఇప్పుడు మళ్ళీ మనకి 5వ సమావేశం డిసెంబర్ 14-15 సెకండ్ సాటర్డే సండే మళ్ళీ మనకి ఇదే హాల్లో ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇంకా అన్ని గ్రామాల నుంచి కూడా ఎవరెవరైతే మాట్లాడలేదో మాట్లాడడానికి మంచి అవకాశం, జ్ఞానం నేర్చుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కమిటీ సభ్యులుగా చేరి మన యొక్క జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవాల్సిందిగా, ఆ పెంపొందింప చేసుకున్న జ్ఞానాన్ని మరొక 10 మందికి అందజేయవలసిందిగా మనవి. తర్వాత స్వామి యొక్క ఈ టూర్ ప్రోగ్రాం పశ్చిమ గోదావరి జిల్లాలో 29వ తేదీ సోమవారం నాడు సావరం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, దర్శబర్ ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటల వరకు, పెనుగొండ మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు. ఈ 29వ తేదీ సోమవారం ఈ చెప్పినటువంటి సావరం, దర్శబర్రు, పెనుగొండ ఆ గ్రామాలే కాకుండా పరిసర గ్రామాల సభ్యులు కూడా అక్కడికి వేయించేసి స్వామి దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహ భాషను విని స్వామి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. Galiga. 啊。 Galiga. 啊。 Galiga. 啊。 Galiga. 啊。 Galiga. 啊。 Galiga. Galiga.
జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి నే రాజా నమలద్రి పేరు పేరునలోచి నే రాజా నమలని పేరు పేరునలోచి ఆరాధించు భక్తి నర్పించు కర్పూరహారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన భరిత సద్దే మండలో పరమ భక్తుల జ్ఞాన భరిత సద్దే మండలో కరములో వచ్చి వీరి పల్లె రమురనిచ్చో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరములు మాకిచ్చే పరతత్వ తేజమున పరములు మాకిచ్చే సద్గురు నరసేనటులనిదిగో సద్గురు నరసేనటులనిదిగో అరయుమయుని భాష సద్గురు నరసేనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః అందరూ కూడా మేము ఈ స్థానంలో కూర్చున్నాం మరలా ప్రతి మామూలాగే